భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. దీంతో ఆయా ప్రాజెక్టులు పరవళ్లు తొక్కుతున్నాయి. మరోవైపు అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ ఆయా ప్రాజెక్టుల గేట్లను పైకెత్తి నీటిని దిగువకు వదిలిపెడుతున్నారు. ఈ నేపథ్యంలో మరో 2 రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉమ్మడి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాలకు తోడు ఎగువ ప్రాంతం నుండి ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉండటంతో ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తున్నాయి. అధికారులు ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలిపెడుతూ ఉండటంతో ఆ నీటి పరవళ్లను తిలకించేందుకు సందర్శకులు కూడా ప్రాజెక్టుల బాట పట్టారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టులు, జలపాతాల వద్ద అధికారులు సందర్శకులను కట్టడి చేస్తున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శనివారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. దీంతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సిరికొండ మండలంలోని చికమాగన్ వాగు ఉప్పొంగింది. దీంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నార్నూర్, గాదిగూడ మండలాల్లో లోతట్టు ప్రాంతాలు, పంట పొలాల్లో వర్షపు నీరు చేరి జలమయమయ్యాయి. గాదిగూడ మండలంలోని కడ్కి, లోకారికే, అర్జుని, దాబా, మేడిగూడ, చిత్తగూడ, నార్నూర్లోని బాబేజరి ప్రధాన రహదారులపై లో లెవెల్ కల్వర్ట్లపై వరద నీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షానికి ఉమ్మడి మండలంలోని జనం ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర సమయాల్లోనే బయటికి రావాలని, సమస్యలుంటే నేరుగా సంబంధిత శాఖ లేదా డయల్ 100 కి సమాచారం అందించాలని నార్నూర్ సిఐ పెందూర్ ప్రభాకర్ తెలిపారు. ఉట్నూరు మండలం దంతనపల్లి వద్ద రోడ్డుపై చెట్లు కూలి పడిపోయాయి. దీంతో ఉట్నూరు నుంచి జన్నారం వైపు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.